ఎన్నికలలో హింసను ప్రోత్సహించడం మరియు పాల్గొనడం వలన పోలీసు శాఖ వారు శాంతి భద్రతలను పరిరక్షించుటకై మీ ప్రాంతాలలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144ను అమలు చేస్తూ కఠినముగా వ్యవహరిస్తారు. జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మే 13, 2024 జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలందరూ సహకారంతో పాటు మన కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ సార్ అండ్ పోలీస్ సిబ్బందులు అందరూ కష్టపడి ఎన్నికల్ని ప్రశాంతంగా జరిపించారు. అదేవిధంగా ఆ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత దాని కౌంటింగ్ కూడా మనకి June 4th జరిగిపోతుంది. ఈ సమయంలో ప్రజలు అందరూ కూడా ఈ ముందు చూపించిన వీడియోలో మీకు అందరికీ అర్థమైపోయి ఉండేది, మనం ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అవనీయ సంఘటనలు పాల్గొనకుండా పోలీస్కి పూర్తి మద్దతు ఇచ్చేసి వాళ్ళందరూ కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ర్యాలీలు కానీ లేకపోతే 4-5కి ఎక్కువ గుమిగూడడం కానీ చేయకుండా వీళ్ళు ఏదైనా కావాలంటే ముందే మనము ఎలక్షన్ అఫీషియల్స్తో పాటు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఏదైనా చేయడానికి ఆస్కారం ఉందనేది చెప్తున్నాము. అదేవిధంగా ఆ రోజు కూడా పోలీస్ అందరూ కూడా ఈ జిల్లా పూర్తిగా మనము సెక్యూరిటీ మెషర్స్ తీసుకుంటున్నాము. దానికి అందరూ కూడా ఆల్ పొలిటికల్ పార్టీసు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా పోలీస్కి సపోర్ట్ చేస్తూ ఈ కౌంటింగ్ రోజు కూడా మనం విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనము 13వ తారీఖు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళపైన FIR నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కొంతమంది పైన రౌడీ షీటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. కొంతమంది పైన ఈ బైండ్ ఓవర్స్ కట్టడం జరిగింది. బైండ్ ఓవర్స్ని క్రాస్ చేసిన వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇదే విధమైన కఠిన చర్యలు మనకి కౌంటింగ్ రోజు కూడా ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఆర్ చట్టంకి వ్యతిరేకంగా ఎవరైనా పాల్గొన్నారంటే కానీ వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మన పోలీస్ తరపు నుంచి చెప్పుకుంటున్నాం.